ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోసాన్పేట గ్రామ మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇట్టి విషయంలో అధికారులు ఆలస్యత్వం వహిస్తే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గత వారం రోజుల నుండి హైదరాబాద్లో హైదరాబాద్ ద్వారా టికం భూములు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, కబ్జా కోర్లు చేసిన బిల్డింగ్లని నీలమట్టం చేయడం జరుగుతుంది. చాలా అర్చనీయం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు కావచ్చు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. మంత్రివర్గానికి ఇంకో విషయం మెయిన్గా ఇదే తెలంగాణ జిల్లాలలో ప్రతి మండలంలో కావచ్చు, ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి మున్సిపాలిటీ ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఈ అక్రమ కట్టడాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి ఆక్రమించుకొని వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు చాలామంది దౌర్జన్యం చేసి కబ్జాలు చేయడం జరిగింది. ఈ కబ్జాల నుండి విడిపించాలని చెప్పి కమిషనర్ గారి రంగనాథన్ గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న ఈ కట్టడాలు కూర్చొని చాలా మనకు గ్రౌండ్ రిపోర్ట్ చాలా బాగుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కటి ఎవరైనా సరే ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల నాయకులకు ఎవరున్నా హైడ్రా ద్వారా తీసుకున్న చర్యలు అదేవిధంగా కొనసాగించాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కామారెడ్డి జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని పెట్టమంటే ఏ ఆఫీసర్ పెట్టడం లేదు. గత 10 సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఫోటోలు ప్రతి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ గ్రామ పంచాయతీలో పెట్టకపోతే సస్పెండ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణ నేనే. నా గ్రామ పంచాయతీలో పెట్టా అంటే నన్ను సస్పెండ్ చేస్తా అని అప్పటి కలెక్టర్ కావచ్చు, అప్పటి డిపిఓ కావచ్చు నాకు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పిన, నా ఆఫీసు నా పరిధిలో కాబట్టి కంపల్సరీ నా ఇష్టం పెడతా అని చెప్పిన. అది ఛాంబర్. కానీ ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. మన ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైంది. గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా ఫోటోలు పెట్టడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెడతలేరు ఆఫీసర్లు? కొందరు ఆఫీసర్లు అంటుంటే మాకు ఎవరైనా కొనిస్తారా, ఎవరు మాకు డబ్బులు ఎవరు ఇస్తారు, చిత్రపటాలు తీసుకురా అని పెడతామని వాళ్ళ నోరు కట్టి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఒకటే విషయం విజ్ఞప్తి చేస్తున్నాం, కామారెడ్డి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గత వారం రోజుల్లో పరిధిలో ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మండల ఆఫీసులో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటంతో పాటు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫోటో కూడా, ఇద్దరు ఫోటోలు కంపల్సరీ పెట్టాలని చెప్పి నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.